ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృపని దేవతాన్ని నేను పాదాల వాదన స్తోత్రాలు చేస్తున్నాం. తండ్రి, బలైన గడియలు శక్తి బలాన్ని అనుగ్రహించిన, స్వస్థత అనుగ్రహించిన, అంధకర త్రాత్మ దుష్ట సైతం శక్తులను యేసు సర్వశక్తి గల నాలో గద్దిస్తున్నాం. మాత్రమే సైతం శక్తి లయపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నేను సహాయం చేయమని, అంధకర సైతం శక్తులు లయపరచమని వాటి ద్వారా మాట్లాడమని, అనేక రాష్ట్రాలు అత్యధికమైన ప్రత్యక్షత నాకు దయచేయండి. ప్రభా, వాక్యం వింటున్న బిడ్డలకు ప్రభా తండ్రి ప్రత్యక్షత దయచేసి లక్షల మందికి పరిచయం ఏంటంటే నువ్వే కృప చూపమని సహాయం చేయమని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రసంగి గ్రంథం 8:7. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి మరి మనం చదువుకుందాం. సంభవింపబోవునది నరులకు తెలియదు కనుక సంభవింపబోవునవి నరులకు తెలియదు. కనుక ఈ లోకంలో ఎన్నో మనసులకు ఇప్పుడు చూడండి, ఇవాళనే ఇక మనం చెప్పుకుంటే ఎందుకుగా, ఇక మీరు చూస్తారు లేరా టీవీలో వార్తలు, ఏది చూసేటోళ్ళు అది చూస్తారు. కానీ ఒకటి సంభవింపబోయేటి నరులకు తెలియదు. ఏం సంభవిస్తుందో ఇప్పుడు చూడండి, ఎన్నో మనసులు ఇట్లా జరుగుతాయి కావచ్చు, అట్లా జరుగుతాయి కావచ్చు, లేకపోతే నేను ఇట్లా అనుకోలేదు కావచ్చు, నేను ఇట్లా అనుకోలే, అది ఇది అని ఓటమి ఎదుర్కొన్న వాళ్ళు ఎందరో ఉంటారు. ఏది ఏమైనా మనుషులకు దేవుని వాక్యం లేఖనం చెప్తుంది, సంభవింపబోయేటి నరులకు తెలియదు. కనుక మరి ఏ దేశానికి, నేను చాలాసార్లు చెప్పినా కనుక మాటికి బాగుండదు. కనుక ఎప్పుడు ఏమి దేశానికే కానీ మనిషికే కానీ లేకపోతే దేనికైనా ఏం సంభవిస్తుందో ఈ సృష్టిలో మరి ఈ సంభవించబోయేటి అనేటి లేక జరిగేటి అనేటి మనుషులకు తెలియదని దేవుని వాక్యం చెప్తుంది. అది సొలొమోను ద్వారా దేవుడు ప్రసంగి గ్రంథం రాయించినాడు కూడా అది మనుషులకు మర్మమయ ఉన్నది. ఇంత జ్ఞానం విస్తరించినాడు కూడా మర్మమయ ఉన్నది. మర్మం కాకపోతే విమానాలు కూలిపోయేందుకు చచ్చిపోతారు, కారు యాక్సిడెంట్లలో ఎందుకు చచ్చిపోతారు, ఈ వాహనాల యాక్సిడెంట్లలో ఎందుకు చచ్చిపోతారు, ఎందుకంటే జరుగుదాన్ని తెలియకనే కదా. ఇప్పుడు విమానం అంటే బిచ్చాయుడైతే ఎక్కడు కదా, బిచ్చాయుడు ఎక్కుతారా చెప్పండి, సామాన్యుడు ఎక్కుతారు. మరి వాళ్ళంతా జ్ఞానులే కదా, విద్యావంతులు, జ్ఞానం. కానీ అది పోతే మరి ఏమవుతుందో, ఏ సముద్రంలో ఏ అరణ్యంలో ఎక్కడ కూలిపోతుందో తెలియకనే ఎక్కుతారు, అంతే కదా. వీళ్ళకెంత తెలియదు, ఆ పైలట్ కూడా ఆ విమానం నడిపేటైనా కూడా అంతే తెలియదు. కనుక జరుగుదాన్ని ఎవ్వరం తెలుసుకోలేరు. ఎందుకంటే ఇంకా మనం తర్వాత వాక్యాలల్లో ఇంకా మనం చూసుకుందాం. సంభవింపబోవునది నరులకు తెలియదు. కనుక దేవుని బిడ్డలారా జరగబోయేది ఇవ్వలో తెలియదు. ఇప్పుడు చూడండి, వివాహ విషయాలలో చూసుకొని అయ్యో ఇంత గయ్యాడదాని ఉంటే తెలిసి ఉంటే నేను చేసుకోకపో, అయ్యో వీడింత మూర్ఖుడు అని ఉంటే చేసుకోకపో, పెళ్లి చేసుకొని ఎంతమంది బాధపడతారు. కనుక సంభవించబోయేటి నరులకు తెలియదు. నేను చాలాసార్లు చెప్పిన, అసలు మనవునికి అనేటువంటి భవిష్యత్తు జ్ఞానం లేదు, దేవునికే ఉన్నది. కనుక ముందు జరగబోయేది దేవునికి తప్ప నరునికి ఏమైనా తెలియదని నేను ఇవరకు కొన్ని అంశాలలో చెప్పిన కనుక నేను అది చెప్పాను. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగ సంభవించునో వారికి తెలియదు. కనుక ఇంకొకటి, అది ఎలాగ సంభవించునో మనకు తెలియజెప్పువాడు కూడా లేడు.
అంటే అర్థమైంది, తెలియజెప్పువాడు లేడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఎవ్వరికి తెలియదు అని అర్థం. ఇప్పుడు అట్లా ఇప్పుడు చూడండి, నాకు రేపుకి టైంకి తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుందని నువ్వు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి రేపు కాదు వచ్చే సంవత్సరం అనుకున్నమాట. రేపటిదంటే ఏదో తిండిదో బండిదో కడుపులో పదార్థాల పాల్టున్న వాటి చెప్తే చెప్పగలరేమో, కానీ వచ్చే సంవత్సరం ఫలానా తారీఖు ఫలానా నెలల నాకు కడుపు నొప్పి వస్తుందని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి షేకాబులు చేపించినా ఎవరు చెప్పలేదు. కనుక సంభవించబోయేటి నరులకు తెలియదు, వాటిని చెప్పువాడు కూడా లేడు. ఎందులో లేడు? ఎందులో లేడు చెప్పండి? నరులలో లేడని అర్థం. ఇక అర్థం చేసుకొని బాబా చదువు మరొకసారి చదువు. సంభవింపబోనది నరులకు తెలియదు, అది ఎలాగ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు. ఎవరు అంటే ఎవ్వరు లేరని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, ఒక మనిషి మరి అట్లయితే ఇందిరాగాంధీకి అట్లయితే చనిపోతుంది. ఆమె మరి మన దేశ ప్రధానమంత్రి చెప్పండి. రాజీవ్ గాంధీ అట్లా చనిపోయింది కదా, ఎందుకు? తెలియకనా? తెలిస్తే ఆయన తమిళనాడు పోయేటోడా, ఈమె ఆ టైంలో బయటికి వెళ్ళేదా? మరి ఎవరికి తెలియదు, ఇక అంతే. తెలియజెప్పువారు లేరు అంటే ఒక మాట. సరే, మా గిద్దోనికి ఐడియా ఉంటేనే చదవని, లేకపోతే అట్లా మాటలు చెప్తా. యోహాను సువార్తల యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ఆయన మీకు భవిష్యత్తులో సంభవించబోయేటి తెలియజేయును అన్నాడు. అందుకే ఇప్పుడు మరలి ఇంకొక విషయం మీరేమన్నాయో, ఈ పాస్టర్ ఇట్లా మొన్న నైజీరియా పాస్టర్ కొరకు మెసేజ్ పెట్టినట్టు గిద్దోన్నారు. ఆయన ముందే ప్రవశించిండట, నేను ఫలానా సంవత్సరం అని చెప్పిండో, మరి ఫలానా తారీఖు ఎప్పుడో ఎవరు ప్రవశించినా అది అయిన వాళ్ళని జరిగింది కాదు. దాన్ని తెలియజేయి దేవుడు ఒక్కడున్నాడు. ఆ దేవుని వలన జరిగిందే కానీ నరుల వలన జరగదు. అట్లా అనుకుంటే నాకు కూడా దేవుడు, నేను కూడా ఒక ప్రవక్తనే, నాకు కూడా దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. నాకు కారుతనన్న దర్శనము రాబట్టి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైగా అయింది. కానీ ఇవరకు ఇంకా దేవుడు ఇవ్వాలి. సరే, ఇత్తడుగా వస్తుంది కనుక పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసయ్య పరిచయం చేస్తే ఏమన్నాడంటే, ఆయన మీకు భవిష్యత్తులో సంభవింపబోయేటి తెలియజేయును అని చెప్పాడు. ఎందుకంటే మరి నాకు ఆ యోహాను సువార్తల 16వ అధ్యాయము, మరి అది ఎన్నో అధ్యాయము ఎక్కడున్నో కానీ నాకు అంత గుర్తు లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఒక దేవుడు మానవునికి బయలుపరిస్తే తప్ప ఈ సంభవించబోయేటి మాత్రం మానవుడు ఎవడు మాత్రం మనకు చెప్పలేడు. ఇప్పుడు అందుకే లోకంలో సాగుతున్న చూడండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 16వ అధ్యాయం అట 13వ వచనం అటుగా చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించును, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును, వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయు. అది దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను ప్రశ్న ఎత్తాడు, ఎవడు సంభవింపబోయేటి నరులకు తెలియదు, అది ఎవడు మీకు తెలియజెప్పును అంటాడు. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పినా, మనుషుల్లో ఎవడు తెలియజేయలేడు, అది అసాధ్యం, అది కాని పని. కానీ దేవుడు మానవునికి మాత్రం తెలియజేయగలడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఉద్దేశించి మాట్లాడితే అన్నాడు. ఆయన సంభవించబోయేటి అంటే అర్థం ఏంటి? అంటే భవిష్యత్తులో జరగబోయేటి అని అర్థం. అంతే కదా అర్థం. ఇది మీరు చదువుకున్నోళ్ళే కదా,
చదువు లేని వాళ్ళకైనా అంతేకా. భవిష్యత్ అంటే ముందు జరగబోయేటి అని అర్థం. చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా దరిదాపుగా దేవుని కృపను బట్టి నేను అర్థమయ్యేటట్టే చెప్తా. ఎందుకంటే నేను పుట్టిన పల్లెటూరుకు నాకు దేవుడు పల్లెటూరు వాళ్ళని ఇచ్చినందుకు, చదువు లేని వాళ్ళని ఇచ్చినందుకు వీళ్ళకి అర్థం కావాలని చెప్పడే నా మొదటి నుంచి నా ఉద్దేశం. అయినా నా ఉద్దేశం అయినందుకు నేను చెప్పగలుగుతలేను, దేవుడు అలాంటి సామర్థ్యం ఇవ్వడం వలన చెప్పగలుగుతాను అంతే. అయితే దేవుని బిడ్డలారా, బాబు సొలొమోను చెప్పిన ప్రసంగి గ్రంథం సంభవింపబోనది నరులకు తెలియదు. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఇట్లా అవుతుంది అనుకోలే, నేను అట్లా అవుతుంది అనుకోలే అని మళ్ళా మనం ఇక అనుకోవడం కూడా వేస్తే. సంభవింపబోయినది నరులకు తెలియదు, అది ఎలాగో సంభవించును వారికి తెలియజేయి వారెవరు. ఎవడును అంటే నేను ఇప్పుడే చెప్పిన కదా, మనకు తెలియదు, మనకు తెలియజెప్పువాడు కూడా భూమి మీద లేడు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం 16 యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నాం కదా. ఆయన వచ్చినప్పుడు సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన భవిష్యత్తులో సంభవించబోయేటి. నేనెందరికో ఇప్పుడు నా దగ్గర ఎందరో ప్రార్థన చేసుకున్నారు, నేను దర్శనం దేవుడు నా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు ఎందరికో చెప్పు, నీకు పూల దండ వేసి కనిపిస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది అని చెప్పిన అయినది కూడా ఎందరికో పాస్ అవటానికి. కానీ ఎన్నో విషయాలు చెప్పినప్పుడు నేను చెప్తాను కదా, నేను ఒక ప్రవక్త, నాకు ప్రవచనాలు అత్తనే ఉంటాయి, చెప్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటా కనుక దేవుని బిడ్డలారా. కానీ అది మనదిగా భావించద్దు కదా, మనకు తెలియదు అది వాస్తవానికి, అది మనదాన చాలా తప్పు అవుతుంది. అది దేవుడు మనకు బయలుపరచుడే, కానీ అది మనకు మా భవిష్యత్తు కానీ తన సేవకులో భవిష్యత్తు జ్ఞానం ఇచ్చేయని బైబిల్లో ఉన్నదా చెప్పండి. మరి సేవకులకు దేవుడు బైబిల్ మన భవిష్యత్తు జ్ఞానం అయితే గ్రైమస్టీను ఆయన పిల్లలు ఎందుకు చచ్చిపోతారు ఆ రోజు ఆయన ఇంటుండు కదా. లేదు నాయన, మన ప్రవక్తలమైనా అది దేవుడు మరుగుపరిచిన్నాడు, మరుగా అవుతుంది. ఇప్పుడు చూడండి, దినాకర్ గారు ఎంతో మందిని పేరు పెట్టి పిలిచాడు. ఆయనను దేవుడు గొప్ప ప్రవక్తగా, గొప్ప స్వస్థత కృపవరం ఉన్న గొప్ప దైవజనునిగా దేవుడు వాడుతున్నాడు. కానీ ఓ రోజు సమయమున విమానాశ్రయానికి వెళ్తానరట, అలా పాపేటో పోయొచ్చిందట. ఆయన అద్దన్నారో ఏదో అన్నారట, అన్నప్పటికీ కూడా కారులో తీసుకొని పోయాను. పోయే వరకేముంది, కారు వచ్చి లారీ గుద్దిందో, లారీ వచ్చి కారుకో గుద్దింది, కానీ మొత్తం మీద యాక్సిడెంట్ అయింది. మొత్తం దినాకర్ ఏంటంటే చేతులు ఇరిగిపోయినాయట, అలా భార్య మెడలు ఇరిగిపోయినాయట, బిడ్డ అనిపోయింది. మరి ఇక మనకేం తెలుసు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు కనికరించి ఆ గండం నుంచి, ఇప్పుడు బైబిల్లో ఏముంది, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం అని ఉన్నది. ఆ గండాన్ని దేవుడు తప్పియాలని ఆయన చిత్తం అయితే ఆయన చెప్తే మాత్రమే మనం తప్పించుకోగలుగుతాం. కానీ ఆయన చెప్పకపోతే ఏ ప్రవక్త కూడా తప్పించుకోలేడు. ప్రవక్తలు దేవుడు కాదు కదండి, ప్రవక్తలు బయలుపరిచేటోడు దేవుడు, కానీ ప్రవక్తలే దేవుడు కాదు కదా. మనం అందరం మనుషులమే కదా. కనుక భవిష్యత్ అనేది ఏ మనుషునికి, మనుషులకు సంభవింపబోయేది మనుషులకు తెలియదు, అలా తెలియజేయవాడు కూడా భూమి మీద ఎవరును లేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి ఆ యోహాను 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వీటిని వినను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయు. కనుక సంభవింపబో సంగతులను తెలియజేయు. మీరు చదువుకోండి, నేను మరలా చదివించా. ఇది ఇప్పుడు చూడండి, మొదటి యోహాను క్షమించాడు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా, భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు అని ఉన్నది. మీకు విషయం చెప్తా, ప్రార్థన చేయండి. నిన్ననే ఒక దర్శనం వచ్చింది, ప్రసంగి గ్రంథం అయిపోయినాక మరి త్రిత్వం కొరకు చెప్పుమని వచ్చింది. నేను చెప్తాను అనుకోండి, దేవుడు అనుమతి ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడి కృప చూపి అయితే చెప్తా.
అయితే ఒక మాట, అబ్రాహమును సొదొమ గొమొర్రాల పట్టణము గురించి పాడు చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. అక్కడ సొదొమ గొమొర్రాల పట్టణమును దేవుడు నాశనం చేయ ఉద్దేశించినప్పుడు ఆదికాండములు అంటాడు, నా స్నేహితుడైన అబ్రాహాముకు దీన్ని దాశదనని ఏదో అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మనకు ఒక దేవుడు ఒక స్నేహితుడు కూడా. మీరు నా మాటలు వినేయడం మీరు నా స్నేహితులై ఉంటారు, స్నేహితుడు కూడా. కనుక అలాంటి ఉద్దేశంతో దేవుడు కొన్ని మనకు బయలుపరుస్తాడు. దొరికితే బాబు చదువు, లేకపోతే అవసరం. కనుక 18వ అధ్యాయం 10వ వచనం అట, ఆదికాండం 17 క్షమించండి 17వ వచనం, 18వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచదరా అంతే దాచదరా అని ఆయన బయలుపరిచిండు కనుక నీకు అదంతా చదువుడు అవసరం లేదు. అక్కడ అబ్రాహాం ప్రార్థన చేసిండు అన్నమాట. అయ్యో ప్రభువా, సొదొమ పట్టణంలో గింతమంది నీతివంతులు ఉన్నా కాపాడవా, గింతమంది ఉన్నా కాపాడవా అంటే ఆఖరికత్తా ఆడ ఇంతమంది లేరు. అది ప్రాబ్లం. తెలియజేసిండు కనుక ఈయన ప్రార్థన చేసిండు. ఈయన ప్రార్థన చేసిన అక్కడ ఈయన అడిగినట్టు అక్కడ ఎవ్వరు లేరు కనుక ఇక అది పాడైపోయిన సంగతి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. కనుక భవిష్యత్ జ్ఞాని ఒక దేవుడే కానీ మానవులు గారని మరి నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన. చదువు ప్రసంగ గ్రంథం సంభవింపబోనేది నరులకు తెలియదు, అది ఎలాగ సంభవించునో వారికి తెలియజేయవారు ఎవరు. కనుక తెలియజేయవారు లేరు, తెలియదు. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. గాలి విసరకుండా గాలి మీద ఎవరికి అధికారం లేదు. అంటే ఇప్పుడు చూడండి, అంటే అక్కడ అధికారం లేదు అన్నాడు. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఏదన్నా రద్దుపరచాలంటే ముందు ఏముండాలని అర్థం, దానికి అధికారం ఉండాలని అర్థం. ఇప్పుడు మానవులను పరిపాలించడం విషయంలో, రేపు బంధు పిలిపివ్వడం విషయంలో, ఇంకా ఏదో కొన్ని కార్యాలు చేయడం విషయంలో ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఉండే అధికారం కేంద్ర ప్రభుత్వాలకు ఉంటాయి. కానీ కొన్నిటి మీద మనకు అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు వర్షాన్ని మనం ఆపగలమా? ఆపలేము. సూర్యుడిని ఉదయించకుండా చేయగలమా? అస్తమించకుండా చేయగలమా? చేయలేము. ఇట్లా గాలే కాదు, గాలిని కూడా మనం దాన్ని పుట్టించలేము, రప్పించలేము, ఆపలేము. అది రానప్పుడు అచ్చటట్టు కూడా చేయలేము. గనుక మనకు అధికారం లేని ప్రకృతిలో కొన్ని ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉదాహరణే చెప్పిండు. అక్కడ గాలి విసరకుండా గాలి నాపుటకు అధికారం లేదు అని చెప్పేమన్నాడు. చదువు. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం ఎవరికి అధికారం లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. మరణ దినం కూడా ఎవరి వశంలో లేదు, ఎవరికి వశం కాదు, ఎవరి స్వాధీనం లేదు. అందుకే మనుషులు సందర్భం వచ్చినప్పుడు జ్ఞానులైనా అజ్ఞానులైనా, అగ్రకులాలకు చెందిన వాళ్ళైనా, సామాన్యులైనా, ఎవరైనా ఇప్పుడు కరోనా అయితే పిట్టెలు రాలిపోతానని చెప్తారు అప్పట్లో. కనుక మరణ దినమును ఎవరికి వశం కాదు, ఎవరి సాధనంలో లేదు. ఒక మాటలో చెప్పాలంటే, మరణం నుంచి ఎవడును తప్పించుకోలేడు, దాన్ని ఆపలేడు, దాన్ని ఏం చేయలేడు. ఇప్పుడు గాలిని ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయలేము. గాలిని ఏం చేయలేము, ఆపలేనట్టే. దాన్ని విసరకుండా చేయలేనట్ట మరణం. ఇప్పుడు నాకు రాకుండా చేసుకోలేను, ఇంకొకరికి రాకుండా చేయలేను. అంతే కదా. ఆ పని ఇవ్వడం కూడా భూమి మీద చేయలేము. అది ఎవరికి వశం
కాదు. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. ఉమ్, మరణ దినం ఎవరికి వశము కాదు. ఉమ్. యుద్ధం మందు విడుదల దొరకదు. యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్టము దాన్ని అనుసరించు వారిని తప్పించదు. ఆ, ఆ, తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా. మనసిచ్చి యోచన చేయుచుండగా అంటే ఈ యుద్ధమందు విడుదల దొరకదంటే మరణం అనే యుద్ధం అని అర్థం. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకనిపై అధికారి తనకు హాని తెచ్చుకుంటా. అట్లనే కదా కొంతమంది అధికారాలు చెలాయించి నువ్వేవని నడిపించుకుంటారు, హాని చేసుకుంటారు. ఇక అదంతా పోనీయండి, అది మామూలు విషయం కనుక నేను అంతగా చెప్తలేను. మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు. అంటే ఇంకొక విషయం, ఇప్పుడు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుతాయి అంటే మరి అది పరదేశ్ కొరకే చెప్పిండి అని మీకు అనుకోకుండా, కానీ ఇక అది మరి దేనికి సంబంధించింది? దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు. న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి. ఇది భూమి మీద సంగతి అన్నమాట. పరిశుద్ధ స్థలమునకు దూరమున కొనిపోబడి. పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్తుల వలన మరవబడి ఉండుటయు నేను చూసి. అంటే అంతే, దూరం దగ్గర పాతి పెట్టుడు తప్ప ఇక దాంట్లో పెద్ద ఇదే ఏం లేదు. ఇది వ్యర్థమే అంటే చూడండి, అంటే ఇప్పుడు ఎందుకంటే సామెతున్నా చూడండి, అయినోళ్ళకి ఆకుల్లో పెట్టి కానోళ్ళ కంచాలలో పెట్టినట్టు ఉన్నదన్నట్టు ఆ సామెత తిరిగి. అంటే మంచి దుర్మార్గులకు అందుబాటులో పెట్టడం, నీతిమంతులను దూరం తీసుకుపోయి సమాధి చేయడం, అది ఒక అన్యాయంగా బాధగా సొలొమోనుకు అనిపించింది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదు. కనుక మనకు దుష్క్రియలకు వెంటనే శిక్ష రాకపోవడం వలన మరి మనుషులు భయం విడిచి ఈనాడు క్రైస్తవులుగా అనేక మంది కూడా మరి భయంకరమైన పాపాలు చేసడానికి కారణమవుతారు. అరణ్య సపీరాలను చంపేసినట్టు దేవుడి పాపం చేసిన ప్రతి ఒక్కరిని చంపేస్తే ఈ దేవుని కూడా భయానికి ఇవ్వాలి నమ్ముకోరు. మరి ఏం లేదు నాయన, ఏసు తప్పు చేసినా ఏసు ప్రభుని నమ్ముకుంటే చంపేస్తాడని మరి అది ఒక్క బాధే కాదు, భయమే కదా. కనుక దుష్క్రియలకు కొన్నిసార్లు శిక్ష వెంటనే రాకపోవడం వలన ఆలస్యం కావడం వలన మరి మనుషులు భయం లేక పాపం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోతే చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుషవంతులైనను. కొంతమందికి అంతే ఉంటది కదా, భూమి మీద 100 సార్లు దుష్కార్యం చేశాను దీర్ఘాయుషవంతులై బతికిన వాళ్ళు లోకంలో మన కలరు చూస్తాను. ఇక హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుషవంతులైనను. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా నుందురు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదని. వారు నీడ వంటి వాయువును పొందక పోదురని ఎరుగుదు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను చెప్పిన మళ్ళీ ఆఖరికి సందర్భం ఏంటంటే, నీతివంతులకున్న క్షేమము భక్తిహీనులకు ఉండదు అని మనలో చెప్తారు. సరే, అది పాత నిబంధన కాలం విధంగా చెప్పాలంటే సరే, కొన్నిసార్లు ఆయన దేన్ని ఉద్దేశించి రాసిండో, లేకపోతే దేవుడు కూడా కొన్నిసార్లు దేవుడు దేన్ని ఉద్దేశించి రాపిచ్చిండో ఇదివరకు దాకా మనం తెలుసుకున్నాం కదా. అన్ని మనకు తెలియాలంటే తెలివై కదా, తెలివై. పాపాత్మను 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుషవంతులై దేవుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందరని. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి
దేవుని సన్నిధిలో భయపడ్డారు కనుక వారికి క్షేమం కలగదని. క్షేమం అంటే ఇప్పుడు చనిపోయినాకనైతే వాళ్ళకి క్షేమం లేదు. క్షేమం కలగదని వారు నీడ వెంటే దీర్ఘాయువును పొందకపోదురని. నీడవాడి దీర్ఘాయుని పొందకపోదురని నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుతున్నది. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుతున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది. ఇది వ్యర్థమని నేను అనుకుంటున్నాను. కనుక మరి దేవుని బిడ్డలారా, కొంత ఇప్పుడు మనం ఇంకా ఆ 9 అధ్యాయాలు పోయినా ఇక్కడ చూసుకున్నా కొన్నిసార్లు అంతే కదా. ఇప్పుడు భక్తిహీనులు చదువుకుంటారు, భక్తి ఉన్న వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ వివాహాలు అయితే వీళ్ళ వివాహాలు అయితే, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వీళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, వీళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి, అన్నీ వాళ్ళకి జరిగినాయి, వీళ్ళకి జరుగుతాయి, వీళ్ళకి జరిగినాయి, వాళ్ళకి జరుగుతాయి. అది ఆనాడు జరుగుతుంది, ఈనాడు జరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైన ఒకటి లేదు కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడగలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా ఉన్నది. కనుక మనకు కొన్నిసార్లు చెప్పుడు ఇప్పుడు ఎందుకంటే 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇదే మాట చెప్పిండు కాబట్టి కొంచెం ముందుకెళ్దాం. జ్ఞానాభ్యాసం చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్రరాకుండా మనుషులు జరిగించి వ్యాపారములను చూచుటకు నా మనసు నేను నిలుపగా. మరొక విషయం కూడా మాట్లాడతాడా. నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరని. అది కనుక దేవుని బిడ్డలారా, సూర్యుని కింద జరుగు క్రియలు కనుగొనలేరని. సూర్యుని క్రింద జరుగు క్రియలను మనుషులు కనుగొనలేరని, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించిన వారు కనుగొనటం లేదని, దాన్ని తెలుసుకోవాలని జ్ఞానులు పూనుకున్నాను, వారిని కనుగొనజాలని నేను తెలుసుకున్నాను. కనుక దేవుని బిడ్డలారా బాగా వినండి. ఇక జ్ఞానులు అంటే సరే, మనం ఈ కాలంలో అయినా ఆ కాలంలో అయినా జ్ఞానులు అంటే జ్ఞానులే కదా. కనుక జ్ఞానులు పూనుకొని దాన్ని తెలుసుకొనలేరని. కొన్ని పూనుకోలేవు. ఇప్పుడు మీకు ఉదాహరణ, ఇప్పుడు ఫ్రాన్సిస్ గారు నేను చెప్పిన కదా ఇవరకు కూడా కొన్నిసార్లు, ఆకాశమును చూసిన వాడు ఎవడనూ లేడని ఆయన గ్రంథంలో రాసిండు. ఇప్పుడు దాన్ని తెలుసుకోవడానికి పూనుకున్నా లేక చూడాలని అనుకున్నా చూడలేమను. ఇప్పుడు అంతెందుకు, లెవియకాండం 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఒక మాట కూడా నేను ఒక మాట చూడండి. 17వ అధ్యాయం 11వ వచనం. లెవియకాండం 11వ అధ్యాయం 11వ వచనం. 17-11. రక్తము దేహమునకు ప్రాణము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చింది. చూడండి, దేవుడు అంటాడు రక్తము దేహమునకు ప్రాణము, దాన్ని బలిపీఠం మీద పోయిటకై నేను దానిని మీకు ఇచ్చింది. భావిన సరే, ఇప్పుడు జ్ఞానులు పూనుకొని తెలుసుకోలేనంటే, ఇప్పుడు చూడండి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని సహాయం ఉంటేనే మనిషి తెలుసుకోగలడని నేను అనుకుంటాను. ఏదో మరి నాది రైటో తప్పో. ఇప్పుడు చూడండి, మన రక్తంలో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఆ రక్తమును ఎవరిచ్చింది అన్నాడు, ఎవరిచ్చింది అన్నాడు, నేనిచ్చింది అన్నాడు కదా. బలిపీఠం మీద పోసుటకు ఆ రక్తమును నేనిచ్చి తినే అన్నాడు. అంటే
జంతువుకైనా మనిషికైనా ఎవరికైనా రక్తం ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు మనుషులకు ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. ఇక అది డాక్టర్లకే తెలుసు. ఇప్పుడు ఏ డాక్టర్ పోయినా ఒక్కొక్క డాక్టర్ ఆయా కోర్సులు చదివి ఆయన దగ్గర పోతే ఏ టెస్ట్ చేస్తారో, ఈయన దగ్గర పోతే ఏ టెస్ట్ చేస్తారు. ఎవరు ఏ టెస్ట్ చేసినా ఎక్కువ శాతం అంటే స్కానింగ్ లాంటివి కాకపోయినా ఎక్స్రే లాంటివి ఇలాంటివి కాకపోతే ఈ రక్త పరీక్షలు ఉన్నాయి కదా, ఇప్పుడు దేవుడిచ్చిన రక్తాన్ని తీసే కదా వాళ్ళు మనిషికి ఫలానా, లేకపోతే టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, లేకపోతే ఫలానది ఉంది, ఫలానా వ్యాధి ఉంది, ఫలానది ఉన్నదా, లేకపోతే ఈ రోగం ఉంది, ఈ రోగం లేదా అని తెలుసుకునేది. అది రక్తం ద్వారానే కదా వాళ్ళు తెలుసుకునేది, రక్తం ద్వారా. మరి ఆ రక్తం ఎవరిచ్చిండ్రు అని బైబిల్ ఇప్పుడు మనం లేవియకాండం 17:11 ఏం చదువుకున్నాం? దేవుడు ఏమన్నాడు అక్కడ చదువు. రక్తము దేహమునకు ప్రాణము, రక్తం దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు, మీ నిమిత్తం అంటే మీ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి మీకు ఇచ్చింది అంటే నేను ఇచ్చింది అని అర్థం. మీకు ఇచ్చింది గనుక ఒక మాట, ఇప్పుడు అది దేవుడు సృష్టించిన రక్తం, అంతే కదా, దేవుడు సృష్టించిన రక్తం. ఈ దేవుడు సృష్టించిన రక్తంలో ఏ లక్షణమైన దేవుడే పెట్టాలి కదా, అంతే కదా. మరి మనం పెట్టలేం కదా. ఇప్పుడు మనం టైఫాయిడ్, మలేరియా అని తెలుసుకునే రక్తం మనం రక్తం తయారు చేసి ఎక్కించుకుంటారా? చెప్పండి, ఎక్కించుకుంటారా? లేదు కదా. దేవుడు మనిషికి పెట్టిన రక్తం దారినే ఇన్ని రోగాలను తెలుసుకుంటా అన్నమాట. ఇంకొక విషయం, దేవుడు ఒక విధంగా చెప్పాలంటే రోగాలు తెలుసుకుంటానికి మళ్ళీ మనుషులను కొన్ని సూచనలు ఇచ్చినట్టు నేను దేవుడే అనుకుంటాను. లేకపోతే మరి మనిషి తెలుసుకోలేడు. ఇన్ని విధాలుగా ఈ రక్తం మనకు పనికి చేయకపోతే మరి వాళ్ళు మన రోగాలను తెలుసుకోలేరు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏం చదువుకున్న ప్రశ్న, జ్ఞానులు పూనుకొనినను, అది జ్ఞానులు పూనుకొనినను ఈ సృష్టిలో కొన్నిటిని వాళ్ళు ఏం చేయలేకపోతారట, తెలుసుకోలేక పోతాను. సరే, ఓఫిరెండో మాట చెప్పండి, శాస్త్రవేత్తలు ఎందుకు రక్తం తయారు చేస్తలేరు అంటే దానికి ఆయన ఏమని సమాధానం చెప్పిండంటే, ఆ రక్తం ఏమనికన్నా ఎక్కితే దెబ్బకు చేస్తాడని. అందుకే ఒకళ్ళ రక్తం ఇట్లా జ్ఞానులు ఇక మరి వాళ్ళు ఇప్పుడు మనకు గుండె తయారు చేయడానికి లేకపోతే కిడ్నీ తయారు చేయడానికి ఏ ప్రయోగాలు చేసిందో చేయలేదో నాకు తెలియదు, అది డాక్టరో తెలిసి ఉంటుంది. కానీ చూడండి, ఒక కిడ్నీ మార్వగలుగుతాను కానీ ఒక కిడ్నీ తయారు చేయగలుగుతాను. ఒకవేళ దాని కొరకు కూడా ప్రయోగాలు చేసినో చేయలేదు నాకు తెలియదు అంటాను కదా, తెలియదు. కానీ ఇట్లా మనుషులు ప్రయోగాలు చేసి కూడా విఫలమైన సంగతులు ఎన్నో ఉంటాయి. ఒక గుండెను మార్వగలుగుతాను కానీ ఒక గుండెను తయారు చేయగలుగుతాను. ఒక కిడ్నీ మార్వగలుగుతాను కానీ కిడ్నీ తయారు చేయలేకపోతాను. ఇట్లా అప్పుడే సొలొమోను అన్నాడు, జ్ఞానులు పూనుకొనినను, అక్కడ చదువు బాబు, జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొనజాలరని కనుక దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు కనుగొనలేనివి కూడా ఈ విశ్వంలో లేక ఈ సృష్టిలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది అంతా ఇక మనకే తెలిసినట్టు అన్నట్టు మాట్లాడతారు. వెనుకటికో సామెత ఉంది, ఒకటి అన్నాడట, అల్లం అంటే తెలియదా, బెల్లంలాగా పుల్లాగా ఉంటుంది అన్నాడట. అర్థమైందా మీకు? అల్లం అంటే తెలియదా, బెల్లంలాగా పుల్లాగా ఉంటుంది అన్నాడు. అల్లం అంటేనేమో కారం ఉంటుంది, బెల్లమేమో తీయగా ఉంటుంది, ఆడన్నదేమో పుల్లాగా. అంటే ఈయనకి అల్లం తెలియదు, బెల్లం తెలియదు. కనుక కొందరు నాకు చెప్పవలసిన అవసరం ఏం లేదు, నాకు అంతా తెలుసు. కానీ
ఆనాడైనా ఈనాడైనా ఇప్పుడు ఈ కరోనా కొరకు ఇంత ప్రాబ్లం ఎందుకైతే అయినా కొందరు ఎందుకు బ్రతకలేరు, కొన్ని రోగాల ద్వారా కొందరు ఎందుకు బ్రతకలేకపోతారు చెప్పండి. ఇప్పుడు ఒకసారి నేను ఒక ప్రకృతి శక్తి కేంద్రంగా మీకు తెలుసు కదా అది, దాన్ని ఏది నేషనోపతి అంటారు కదా, హోమియోపతి, అలోపతి, నేషనోపతి. అయితే అలా అక్కడ ఏం రాసి పెట్టిందంటే అన్య పదార్థాలు తినడం వలన రోగాలు వస్తాయి అని, అంటే లేక పడని పదార్థం. సరే అదొక అందుకు రైట్ అనుకో, నేను కాదని చెప్పడం లేదు. ఇప్పుడు ఎలర్జీ ఉన్నది, ఇప్పుడు సపోజ్ నాకే ఉన్నది, పెరుగు తింటే లేక పులుపు తింటే పడుతుందా? పడదు, అదే రైట్ అనుకోండి. కానీ వాస్తవానికి అందరికి వచ్చే రోగాలు అలాగుననే వస్తాయని చెప్పడం అది జ్ఞానులయాలు పూనుకొని తెలుసుకోకపోవడమే. ఎందుకు అంటే ఒక మాట చెప్తా బాగున్నాను. నేను ఒక డాక్టర్ని. అవును సార్, పడని పదార్థాలు చెడిన పదార్థాలు తినటం వల్ల మనకు రోగాలు వచ్చుడు రైట్. అయితే అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించి కోటేశ్వర్లు అనుకున్న అన్నం తిని ఏ టైంలో తినాలి, ఎటువంటి అన్నం తినాలి, ఎటువంటి కూరలు తినాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళే మంచిగా నిమ్స్ లాంటి అపోలో లాంటి హాస్పిటళ్ళలో చేరి కొంతమంది ఎవరి కాలంలో 50 వయసుల్లో బాగా చచ్చిపోయిన వాళ్ళు ఎందరో కలరు. అంతే. ఎందుకంటే మొన్ననే జరిగింది, మొన్న టీవీ 9 ఇచ్చిండ్రు. ఒక రోగిని చూడబోయి ఒక డాక్టరు గుండెపోటు వచ్చి చచ్చిపోయి. ఇప్పుడు ఇదివరకు దాకా జ్ఞానులు ఎవరు దాన్ని గ్రహించలేరు కనుక ఈ ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు ఎవరు చెప్తారు? అంటే ఈ రోగికి కాదు నేను అనేది, అంటే సీరియస్గా ఉన్నోని కొరకు, ఏదో లివర్ పాడాయి కిడ్నీ పాడాయిన కొరకు కాదు నేను అనేది. ఆరోగ్యవంతుని కొరకు చెప్పాలి. వీడికి 10 సంవత్సరాలు చేస్తాను ఎవరు చెప్తారు? కనుక జ్ఞానులు పూనుకొనినా తెలుసుకోలేని ఆనాడున్నాయి, ఈనాడున్నాయి, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాయి కదంతేనా. ఇప్పుడు బైబుల్ చదివితే నమ్ముతారా? ఎన్నో తెగుళ్ళు వస్తాయని ఏసాయ ముందుగాల చెప్పిపోయింది కదా. అక్కడక్కడ కరువులను, తెగుళ్ళను, భూకంపాలను, అంటే అంత మామూలు పదార్థ బైబుల్. అది మీ భ్రమ పొందండి. భూకంపాలు లేనిది ఎప్పుడు, కరువులు లేనిది ఎప్పుడు, యుద్ధాలు లేనిది ఎప్పుడు? క్రీస్తు పూర్వం అయితే లేవా? ఇప్పుడు కొత్త జరిగేది ఏమున్నదని కొట్టిపారేస్తారు. ఇక అటువంటిలో మనం ఏం చెప్పలేం కదా. గనక అయినా ఏది ఏమైనా జ్ఞానులు పూనుకొనినను సాధ్యము కానీ ఎన్నో లోకములు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైద్య శాస్త్రం ఇంత విస్తరించి ఫలాని హోమియోపతిల పిల్లలు పుట్టడానికి మందు ఉంది, ఫలాని అలోపతిల అంటే ఇంగ్లీష్ మందులలో మందు ఉంది, మందులు ఉన్నాయి, భర్త లోపమా భార్య లోపం అని టెస్ట్ చేసి అట్లా పుట్టిన వాళ్ళు కూడా కలరు. మరి నేను ఒక మాట్లాడతాను, మరి గొడ్డోళ్ళు ఎందుకుంటారు అంటే మళ్ళీ దానికి వేరే అట్లా కాదు. ఆమెకు గర్భసంచి చిన్నాగు, మరి ఆ చిన్నాగా పెట్టినోడేవాడు నువ్వు, ఆ దేవుడు. అందుకే బైబుల్ ఏమందంటే ఇదివరకు చదువుకున్నదే కదా, 7వ అధ్యాయం 14వ వచనం, దేవుడు సుఖ దుఃఖములను జతపరచు. ఆమె పిల్లలు పుట్టద్దన్న ఉద్దేశంతో, పిల్లలు లేరన్న దుఃఖం ఆమె జీవితంలో జతపరచబడ్డది కనుకనే, పిల్లలు పుట్టద్దన్న దుఃఖం జతపరచబడ్డది కనుకనే ఆ దేవుడు ఆ గర్భసంచిని చిన్న పెట్టవలసి. అందుకని నువ్వు పెద్ద చేయలేకపోతావు. కనుక కనుగొనినను జ్ఞానులు పూనుకొనినను కనుగొనలేని భూమి మీద ఎన్నో ఉన్నాయి. దీనికి మరి ఓసిరన్న అయితే మంచి సమాధానం చెప్తాను, నాకు తెలియదు ఆయన. కనుక
అన్నీ మనకే తెలిసినట్టు మాట్లాడడం కాకుండా మనకు భవిష్యత్తు గానం నేను మొన్న ఏం చెప్పు, రేపు నీకు ఏం సంభవించినా నీకు తెలియదా కనుక నువ్వు జ్ఞానివైనా అజ్ఞానివైనా, నువ్వు పూను కొనినా పూను కోకున్నా, నీవు తెలుసుకొని ఎన్నో ఉన్నాయి. అందులో మన మరణ దినం అయితే ఇక అంతకంటే అసాధ్యంగానే ఉంటుంది. జ్ఞానులు పూనుకున్నాను వారైనా కనుగొని జాలేరని నేను తెలుసుకుంటాను. మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు డాక్టర్ చూసి రోగిని పరీక్ష చేసి ఎక్స్రే అల్లకు డౌట్ ఉన్న టెస్టులు అని చెప్తారు. నీదంతా మానసిక వ్యాధి అది ఇది అంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలా, డాక్టర్ ఏమో నమ్మరు. మరి వాళ్ళకు తెలియదంటే మనల్ని ఊరుకుంటారా? నువ్వెంత, నీ చదువు ఎంత, నీ బతుకెంత అంటారు. మనం వాళ్ళని అంటామా? కానీ అనవం. కానీ అంటారు, మనలో అట్లా అంటారు. మనం అనలేము కూడా వాళ్ళని. మనం ఎందుకు అంటాం? కానీ ఒక మాట, రోగాలు రావడం అనేది అంశరీతిగా ఈ రీతిగా పదార్థాలను బట్టి ఇట్లనే మనుషులు తెలుసుకున్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, దయ్యాల ద్వారా కూడా రోగాలు వస్తాయి. చూడు బాబు, మార్కు సువార్త 9వ అధ్యాయము మరి 23వ వచనం అనుకుంటా, లేకపోతే అది కాకపోతే కొంచెం పైనుంచి చదువు. చూడండి, దయ్యాల ద్వారా కూడా రోగాలు వస్తాయి. 23 అనుకుంటా, నువ్వు చదువు, నాకు ఐడియా వస్తాయి. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకు సార్ బాబు కొంచెం మీద నుంచి చదువు, 20వ వచనం అనుకుంటా చదువు. వారు ఆయన యుద్ధకు వారిని తీసుకుని ఇంకా సార్ నీకు చెప్తా. ఆ దయ్యమాన్ని పట్టినప్పుడల్లా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడేస్తుందని ఉంటుంది. గాలి నుంచి చదువు, నేనేం బాధ పెట్టుకోవాలి. జన సమూహంలో ఒకడు బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని యుద్ధకు తీసుకుని వచ్చింది. మూగదయం అట తీసుకుని వచ్చింది. అది ఎక్కడ పట్టునో అది వాడిని ఎక్కడ పట్టునో అక్కడ వారిని పడదురును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండుగ పొడుచును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులు అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని. అందుకైనా విశ్వాసం లేని తరం వారు రాని ఎంతకాలం మీతో ఉన్నాం, అంతవరకు నేను సహించును, వారిని నాయతో తీసుకుని అని వారితో చెప్పాను. బాబు అది పట్టినప్పుడల్లా వాది అగ్నిలోను నీళ్ళల్లోను వాడిని పడేస్తానని ఉంటుంది. 22 అట. చూడండి తెలుగు మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. చూడండి, బాగా వినండి దేవుని బిడ్డలారా. మనం నమ్ముతాం. అంటే నేను ఇప్పుడు మనం డాక్టర్లను దూషించాం, తర్వాత మనకు లేదు, మనం వాళ్ళని అనలేము. వాళ్ళ దగ్గరికి పోయి నేను ఇప్పుడు నెలకు 7-8 మందులు వాడే బతుకుతాను. నేను వాళ్ళు నాకు అంటలేను. కానీ మనం దేవుని బిడ్డలం, మనం బైబిల్ని నమ్మేటోళ్ళం, దేవుడు ఉన్నాడని. ఇక వాళ్ళు ఎందుకంటే కొంతమందికి డాక్టర్ అయినా, కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కొంతమంది దేవుడు లేడు దైవం. మళ్ళీ ఇంకొక విషయం, ఈ ఆరోగ్య విషయాలలో కాడికత్త మాత్రం ఏదైనా మందుతోనే తక్కువ కానీ దేవునికి మొక్కుకుంటే బాగా అవడం అనేది, ఆ దయ్యానికి మొక్కుకుంటే బాగా అవడం అనేది వాళ్ళు నమ్మరు. వాళ్ళు దేవుని నమ్మినా ఇక వాళ్ళకి అది నడవదు. కనుక మనం దేవుని నమ్ముతాను కనుక నేను చెప్తాను మీకు, బాగా వినండి. అది వారిని నాశనం చేయవలనని. చూసారా, ఇంకొక దేవుని బిడ్డలారా, సాతాను మనుషులను నాశనం చేసేటోడు. ఇది మొదటి విషయం. ఇంకొక విషయం, సాతాను మనుషులకు రోగాలు కలుగజేస్తాడు. నాకు దరిదాపుగా 90 నుంచి ఉన్నది, ఆ 90 కాదు ఇంకా చక్కగా చెప్పాలంటే 89 వచ్చింది నాకు తలనొప్పి 89 వస్తే మామూలుగా రావడం గోళీలు వేసుకోవడం ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేను అప్పటి నుంచి ఇవాళ దాకా మందులు వాడుతూనే ఉన్నాను. కానీ ఈ సంవత్సరం ఎంత దారుణంగా వస్తుందంటే
ఇక చచ్చిపోతే కావచ్చును అన్నంత అర్థం. దానికి అంతటి కారణం మంత్రశక్తులు నాకు తెలుస్తానే, నా దగ్గరికి వస్తానే, కనిపిస్తానే, నేను ప్రార్థన చేసినప్పుడు పోతానే, అల్లాలు పంపేసినప్పుడు వస్తానే, అంత దారుణం చేస్తాను. ఇక అన్నం తిందామనే టైంకు తలనొచ్చు. పేల రోగానికి గీడు ఇప్పుడు అన్నం తింటాను నాకు తెలుస్తుందా చెప్పండి? సందర్భం వచ్చింది కనుక చెప్తాను. కనుక ఆడు రోగాల ద్వారా కొందని నాశనం చేస్తాడు. ఇది ఎక్స్రేలో కానీ ఏ టెస్ట్లో కానీ ఏమి దొరకదు, ఏమి రాదు కూడా. మళ్ళీ ఇంకొక విషయం, దేవుని బిడ్డలుగా మనం మంత్రాలు ఉన్నాయని నమ్ముతాం. ఎందుకంటే ఓ పాస్టర్ నాతోనే ఏమన్నాడంటే, ఆయన ఎటువంటి పాస్టరో మనకు తెలియదు కానీ ఆయన ఏమన్నాడంటే, మంత్రాలు ఉన్నాయంటే చట్టం ఒప్పుకుంటుందా అన్నాడు. అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా అన్నాడు. అంటే నేనన్నా మరి ఏసే దేవుడు అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా అని నేను వాళ్ళకి నోరు మూసి ఆయన అటు పోనీగా అసలు మూర్ఖులను పట్టించుకోవాలి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నువ్వు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించితే ఎన్ని చూడండి, మనకంత భయంకరంగా రోగిని చూడబోయి డాక్టర్ గుండెపోట వచ్చి చచ్చిపోయింది అంటే ఆయన గుండెపోట తెలుసుకోలేకుండానే ఉంటారు, వాళ్ళు షెకాబులు చేయించుకోకుండానే ఉంటారు చేయించుకుంటారు కావచ్చు. గనుక సరే, ఇక అదంతా దేవుడరు. కానీ గనుక సాతానుడు మనుషులకు కొన్ని రోగాలు కలుగజేసి, బాబు నువ్వు యోబు గ్రంథం చదువుతావు, అక్కడ సాతాను గడ చేంజ్ చేసిండు చూడండి. యోబు కొరకు సందర్భం వచ్చి చదువుతాను. అక్కడ రెండోసారి సెలవు వచ్చుకొని వచ్చి అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు చదువు యోబు గురించి రెండోసారి సాతానునికి దేవుడు సెలవిచ్చినప్పుడు యోబును మొత్తి 5వ వచనం అంటే మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, రెండవ అధ్యాయం 5వ వచనం అట. ఇంకొకసారి నీవు చేయి చాపి అతన్ని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటను దూషించి విడిచిపోనను. అందుకు యెహోవా అతడిని వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దని సెలవిచ్చను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధించి బయలు వెళ్ళి అరకాలి మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాను. చూసారా ఎవరు మొత్తిందట? అపవాది మొత్తింది. అది ఆయనకు శర్మవాది జబ్బు రాలేదు అక్కడ యోబుకు. వచ్చిందా చెప్పండి? రాలేదు కదా. మరి ఎట్లా వచ్చింది? అపవాది మొత్తం ఆ శర్మవ్యాధి అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు కలగజేసినోడు సైతాన్ అక్కడ. అంతేనా? అంతే. అదేది మన బైబులే లేదా యోబు గ్రంథం ఆ యోబుకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు యోబు ఆ పరిస్థితి అనుభవించిన తర్వాత 500 సంవత్సరాలకు ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాయబడ్డది. కనుక దేవుని బిడ్డలారా, అపవాది అక్కడ మొత్తడం వలన అది వచ్చింది. ఇక ఆయన ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించితే ఏమన్నా ఉన్నదా? మీరే చెప్పండి. అంటే నేను పాటించకుండా అంటలేను, మళ్ళీ నన్ను వేరే అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను. నేనే పాటించుకుంటా, నాకు ఇది వాడది అది వాడది, ఇది అవుతుంది ఇది అవుతుంది. నేను పాటించకుండా అంటలేను, కానీ పాటించిన అత్తయ్య అని నేను చెప్తాను. అది అసలు విషయం. ఎందుకు అంటే రోగాలు కలగజేసే సాధారణుడు ఒకడు. బైబుల్ లేనప్పుడు యోబును మొత్తి అరికాలు మొదలుకొని తల వరకు కురుపులు కలగజేసిండు, చర్మవ్యాధి కలగజేసిండు. అక్కడ మళ్ళీ మార్కు సువార్తలోనికి రా బాబు. మార్కు సువార్త 9వ అధ్యాయం మళ్ళీ 22వ వచనంలోనికి వద్దాం. అది వాడిని నాశనం చేయవాలని. చూసారా సాతాను పని ఏందట చెప్పండి? నాశనం చేయాలి. అయితే మరి యోబు ఇన్ని కురుపులు వచ్చినా ఎందుకు చచ్చిపోలేదు అంటే ఇంకొక విషయం. దేవుని బిడ్డల కొంతమంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. కొంతమంది జేపాలను అడిగిందట విశ్వాసులు. ఇక ఆయన వాక్యం దాదాపు 1,00,000 మంది ఉంటారు కావచ్చు.
ఈ దేవుడు ఆ సైతాన్ని సెలవిచ్చుడు ఎందుకు, అన్ని కురుపులు ఎందుకు, అన్ని బాధలు ఎందుకు, దేవుడు అట్లా ఎందుకు చేసిండని అడిగినాడు. చూడండి, మన దేవుడు భవిష్యత్తు జ్ఞానం. సాధారణకేమో అంత లేదు. అటు ఏదో సాధించినట్టే అనుకుంటాడు, కానీ దాంట్లో కొన్నిసార్లు మనకు మేలు ఉంటుంది, దేవునికి మహిమ కూడా ఉంటుంది. ఈనాడు ఎంతో మంది భయంకరమైన దుఃఖాలు, బాధలు, యోబు లెక్క ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళు, యోబు లెక్క ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, యోబు లెక్క తమ పిల్లలను కోల్పోయిన భక్తులు, దైవజనులు, విశ్వాసులు ఆదరించబడతానంటే బైబిల్లో యోబు గ్రంథం కంటే ఎక్కువ ఆదరించే గ్రంథం ఉన్నదా? లేదు. శాంతవర్ధన్ గారి ప్రథమ పుత్రిక అంటే మొదటి బిడ్డ 2వ తరగతి చదువుకున్నదట. 2వ తరగతి చదువుకొని మంచిగా అన్నిట్లో 100కి 100 మార్కులు వస్తాయి. బిడ్డ, మరి నువ్వు పెద్దదాని అయితే ఏమవుతావంటే, డాడీ నేను కలెక్టర్ని అవుతున్నాను. కానీ ఆమె ఓ సందర్భం వచ్చింది, చనిపోయినప్పుడు శాంతవర్ధన్ గారు మాట చెప్పారు. ఇప్పుడు అక్కడ ఆయన బిడ్డ ఎందుకు చనిపోయిందో ఆయనకు అక్కడ తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే, యోబుకు కీడు ఎందుకు సంభవించిందో తెలియకపోయినా దేవుడిని ఏం చేసిండు? స్తుతించాడు కదా. 10 మంది పిల్లలు చచ్చిపోయిన సంగతి ఆయనకి ఎందుకు జరిగిందో అది తెలియదు. ఇప్పుడు ఏదో అది ఆయనకు జరిగినాక అది ఎన్ని వందల సంవత్సరాలకు యోబు గ్రంథం రాయబడ్డదో అది మనకు తెలియదు. కానీ అప్పుడైతే యోబు గ్రంథం రాయబడలేదు. నేను రాయబడలేదని అప్పటినే ఓ ప్రసంగంలో నిరూపించిన, ఇప్పుడు అదే సందర్భం అవసరం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు ఎంతో మంది దైవజనులను, విశ్వాసులను యోబు గ్రంథం ఆదరించినంత ఆదరించే గ్రంథం బైబిల్లో లేదేమో. ఇక మళ్ళీ తర్వాత కీర్తనలే. ఎందుకంటే ఇక కీర్తనలోనే మళ్ళీ భయంకరమైన బాధలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇక అపుస్తలు, వాళ్ళు కూడా భయంకరమైన బాధలు, అపుస్తల కార్యాలు అట్లా. కనుక సాతానుడు నాశనం చేయడానికి కొన్ని రోగాలను కలగజేసి నాశనం కూడా చేస్తాడు. ఎందుకంటే మరణం యొక్క బలము గలవాడు అపవాది అని దేవుని వాక్యం. ఇక్కడ నాట 22వ వచనం చదువు ప్రొఫెసర్. అది వారి నీళ్ళలో అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. చూశారా? ఒక రోగానికి తెలుసా అండి, మనం ఇప్పుడు అది ఒకని పిడిసి ఉన్నదనుకో, బాయిలో చేదుకునేటప్పుడు వస్తుందా, దానికి పెళ్లి రోగానికి తెలుసా? ఇడు నీళ్ళు చేస్తాడు, తెలియదు కదా. వీడు అగ్ని దగ్గర ఉన్నాడని పేల రోగాలో తెలిసి ఉంటుందా? తెలుసు. మరి ఎవరో తెలుసు? సాతానుకు తెలుసు. అందుకే వాని నాశనం చేయవాలని అగ్నిలోను నీళ్ళలోనూ పడాడు. కనుక సాతానుడు కొన్ని రోగాలను మనుషులకు కలుగజేయగలడు. ఆ రోగాలతో కొంతమందిని నాశనం కూడా చేయగలరు. అప్పుడు మనకి ఏ ఆరోగ్య సూత్రం కూడా ఆ మనిషిని అప్పుడు రక్షించదు. ఆడే కలుగజేసేది ఎట్ట పోతే చెప్పండి. ఇదొక్కటి. ఇంకో మాట చెప్తా, దేవుడు కూడా రోగాలను కలుగజేస్తాడు. ఇక టైం కూడా అవుతుంది అనుకుంటా. నాకు కూడా కొంచెం ఆరోగ్యం మంచిగా లేదు. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులో కలుగజేసిన రోగం. అది అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇది మాట్లాడుతూ, నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగాలు. అదే చదువు బాబా, అదే చదువు, ఆడదే చదువు. నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రాని అంటే ఇంకొక విషయం. దేవుడు రానిత రోగాల ఇంకొక విషయం.
నేను ఐగుప్తులకు నేను కలుగజేసిండు అంటాడు అక్కడ దేవుడు రోగాలు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మనం చేసే పాపాలను బట్టి, కొన్నిసార్లు దేవుడు కూడా ఆయన నీతిమంతుడు కాబట్టి, న్యాయవంతుడు కాబట్టి, అన్ని జనుల రాజ్యములను కూడా నువ్వే ఏలువాడవని ఇజికి అనుకుంటా ప్రార్థన చేస్తాడు. కనుక ఇంకొకటి, ఆయన సర్వాధికారి కాబట్టి, ఆయన సమస్తాన్ని ఏళ్తాడు కాబట్టి, ఒక నేరస్తుని శిక్షించే హక్కు దేవునికి ఉంటుంది. గనుక నేను ఐగుప్తీలకు రోగాలు కలగజేసినాడు. చూడండి, ఏ ఆరోగ్య సూత్రాలు పాటించి ఈ సైతాన్ని కలగజేసే రోగాల నుంచి, ఈ దేవుడు కలగజేసే రోగాల నుంచి మనుషులు తప్పించుకోగలరు? ఇప్పుడు చెప్పండి, ఇక తప్పించుకోగలరా? అందుకే ఎక్సర్ తీస్తే వస్తలేదు, ఇది తీస్తే వస్తలేదు, అది తీస్తే వస్తలేదు, నా బాధ పోతలేదు. అంటే ఇది దయ్యం అన్నవి ఉండాలి, మాంత్రిక శక్తులు అన్నవి ఉండాలి, పౌలు పెట్టినట్టు దేవుడు పెట్టిన ముల్లాయని ఉండాలి. లేకపోతే మనం చేసిన పాపాలను బట్టి దేవుడు పెట్టే శిక్ష అని ఉండాలి. ఓసారి ఓఫిరాన్న తన మాసపత్రికల రాస్తూ, చూడండి, నేను ఇక ముగింపులోనికి వస్తానా బాబు, ఇక ఒకసారి రొట్టె సందర్భం చదువు, నేను అట్లా పైగా చెప్పి ముగించుతా. చూడండి, కొరింథీ సంఘస్థులకు వచ్చిన రోగాలు నేను ఇంతకు ముందే చెప్పిన కనుక అట్లా సందర్భం వచ్చి గుర్తు చేస్తాను. మన క్రైస్తులకు కూడా దేవుడు కొన్నిసార్లు కోపపడి రోగాలు కలగజేస్తాడు. అది రొట్టె సందర్భం చాలాసార్లు వింటారు కానీ అట్లా గుర్తు చేస్తాను. ఎంత 11:30 11 అధ్యాయం 30 వచనం, మొదటి కొరింథీ పత్రిక. ప్రభు శరీరం అని వివేశింపగా తిరిగిరాగువాడు, తనకు శిక్ష విధి కలుగుటకే తిరిగిరాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని శరీరం అయోగ్యంగా తినడు. ఇంకొకటి, అనేకులు రోగులై ఉన్నారు అన్న దాని మీద ఓపిరాన్ని ఏం చెప్పిండంటే, ఏ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్న అలా రోగం దొరకలేదని చెప్పి. ఎందుకంటే మరి దేవుడు పెట్టిన శిక్ష అది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, నీ పరిస్థితి కూడా అదేనా? ఇష్టమైన పాపాలను చేసి మారు మనసు లేకుండానే బాప్తిస్మం తీసుకున్నాను, సర్టిఫికెట్ కొరకు, పెళ్లి కొరకు, ఏదిని కొరకు. మారు మనసు లేకుండానే, మళ్ళీ దేవునికి భయం లేకుండానే, మళ్ళీ ప్రతి ఆదివారం దేవుని ఇంత కనీసం నేను పాపాలు చేసిందని కూడా ఒప్పుకోలేకుండానే శరీరం తింటాను, రక్తం తాగుతాను. అట్లా ఆ పని ఆ కొరింథీ సంఘస్థులు చేసింది కనుకనే బలం లేకుండా పోయి బలహీనులైన చాలామందికి రోగాలు వచ్చినాయి. ఇంకా రోగాలు వచ్చిన వాళ్ళందరికంటే, బలహీనమైన వాళ్ళందరికంటే చాలామంది ఎక్కువ మంది చచ్చిపోయారు. అర్థమైంది కదా? కనుక దేవుని బిడ్డలారా, పదార్థాలను బట్టి రోగాలు కలిగిన, నేను అన్నా కదా ఇప్పుడు ఆ డాక్టర్తో అన్నాను, నేను మీకు అది చెప్పలేదు. అదే ఇప్పుడు ఆరోగ్య సూత్రాలన్నీ పాటించటోళ్ళేమో పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉంటారు సార్. మరి భిక్షగాళ్ళు ఉన్నారు, వాళ్ళు తినేదంతా పాసిపోయిన కూడు, తర్వాత మురిగిపోయిన అట్టు పండే కదా. మరి వాళ్ళకెందుకు రోగాలు వస్తలేవని నేను అంటే, అది నేను దేవుడు సుఖ దుఃఖంలో జతపరిచిండు అన్న విషయంలో చెప్పినా కావచ్చు. కనుక రోగాలనే రావడానికి ఒక్క కారణం ఉండదు. సరే, అంశరీతి, ఇప్పుడు డాక్టర్ చెప్తారు అంశరీతిగా వస్తాయి అంటారు, అంశరీతిగా వస్తాయి. ఇంకా ఇక పదార్థాలను బట్టి, వాతావరణాన్ని బట్టి, ఇక ఎన్నో కారణాలు. ఇక వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చదివిన శాస్త్రం కాబట్టి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు బైబిల్ మీద చెప్పాలంటే చెప్పలేరు, ఈ బైబిల్ చెప్పింది కూడా వాళ్ళు నమ్మలేరు, వాళ్ళే నమ్ముకుంటారు. కనుక రోగాలు వచ్చడానికి కారణాలలో కారణం దేవుడు కొన్నిసార్లు మనం చేసే పాపాలను బట్టి దేవుడు రోగాలు కలగాలి. ఆయన సర్వాధికారి కనుక అందరి మీద ఆయన సర్వ శరీరంలో దేవుడు అని నేనే అన్నాడు కదా ఇర్మీయా గ్రంథం. కనుక దేవుడు అట్లా సాతానును కూడా భయంకరమైన యోపు కలగజేసినట్టే, అప్పుడు వానికి కూడా అగ్నిలోను నీళ్ళ నుంచి పడి చచ్చిపోయేటట్టు వాడిని నాశనం చేసడానికి రోగం కలగజేసినట్టే వాడు కూడా సాతాను కూడా కలిగాడు. అవి ఏ టెస్టులలో ఏమి రావు. తర్వాత ఇక వేరే వేరే కారణాలను బట్టి కూడా
చదువుకున్న వాళ్ళో తెలిసే ఉంటుంది, ఇట్లా వస్తాయి రోగాలు అట్లా వస్తాయని కనుక ఇక కానీ మీకు తెలిసిన విషయంలో ఈ రెండు విషయాలు, ఎందుకంటే ఈ దయ్యాల ద్వారా వస్తాయి రోగాలు, ఈ దేవుడు కూడా కలుగజేస్తారు రోగాలు అన్న విషయం మీకు తెలియజెప్పటానికే నేను ఈ విషయాలు వాడుకున్నా అంతే. ఇక మీరు చదువుకున్న వాళ్ళు కనుక ఇక లోకరీత్యా ఏ పదార్థాలు, కొంతమంది హోటల్లో కూడా తినరు భయానికి, హోటల్ ఫుడ్ తింటే ఇది సరే ఎవరి ఇష్టం వాళ్ళు అనుకో, కానీ మీకు కూడా తెలిసి ఉంటాయి కదా. కనుక నేను తెలియని విషయాలు చెప్పడానికి ఒక అంశం ఎత్తుకుంటా, కానీ తెలిసిందే చెప్పడానికి ఏదో కాలం వృధా చేయడానికి ఆరోగ్యం సహకరించకుండా చెప్తానంటే దానికి కష్టపడి చెప్తానంటే ఫలితం కూడా ఉండాలి కదా. నాలుగు తెలియని విషయాలు వస్తే మనిషికి ఇంత ఆశీర్వాదం. ఇక అన్నీ తెలిసినవి చెప్తే ఆ చెప్పింది కూడా వ్యర్థమైపోతుంది కనుక మరి అందుకే నేను ఈ విషయం ఈ సందర్భం కూడా చెప్పిన మరి ప్రార్థన చేసుకుందాం. దేవుని దయ వలన మరి దేవుడే శక్తినిచ్చి బలంనిచ్చి దరిదాపు 1 గంట సేపు వాక్యం చెప్పడానికి కృప చూపింది కనుక దేవుని స్తోత్రం కలుగును కనుక వాడుకున్నందుకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తాన్ని, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృప నీది అవుతాన్ని మీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యంలో నుంచి మాకు అనేక రహస్యాలు మర్మాలు తండ్రి నువ్వే బయలుపరచమని దేవ వేడుకుంటున్నాం. తండ్రి సహాయం చేయండి ప్రభా. ఏ బిడ్డలైతే ప్రభా తండ్రి ఇంటర్లో వాళ్ళకి అత్యధికమైన వాక్య ప్రత్యక్షత తండ్రి అనుగ్రహించమని దేవ ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన దయచేయండి ప్రభా, అనుగ్రహించండి. అంధకార సైతం చీకటి శక్తులను లయపరచమని దేవ ప్రార్థిస్తున్నాం. అనేకుల వినగల చెవి, గ్రహింపగల హృదయం దయచేసి అంధకార మాంత్రిక సైతం చీకటి శక్తులను లయపరిచి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరిచి నూతన శక్తి బలం దయచేయమని నేను స్వస్థపరచని నేనే అన్నాను కనుక స్వస్థపరచమని బాగు చేయమని దీవించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆప్త విశ్వాసం మనకు దేవుని బిడ్డలను సదాతోడానికి కాపాడు సంరక్షించగా. మంచిదందరికీ వందనాలు.